హలో హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, మనకి ఇప్పుడు ఐఫోన్ 12లో చాలామంది బడ్జెట్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే నార్మల్గా ఇప్పుడు చూడండి, ఒకటి ఇన్ కేస్ మీకు డిస్ప్లే డ్యామేజ్ అయిపోయి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, అది ఏమవుతుందంటే డైరెక్ట్ కేర్లోనే వేయించాలి, దాంట్లోనే చాలా కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటిది ప్రాబ్లం లేకుండా మనకి ఎల్సిడి కూడా అవైలబుల్ వచ్చింది. చూడండి, ఇది క్లారిటీగా ఉంటుంది, నార్మల్ యూజ్ చేసుకోవచ్చు మీరు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మనకి ఎల్ఈడి ఉంది ఇది. సో ఇది ఫస్ట్ది, ఇది డ్యామేజ్ అయింది. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఇది నార్మల్గా ఇది ఎల్సిడి ఉంది. పర్లేదు, ఎవరికైనా ఎమర్జెన్సీగా అవసరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కేర్కి వెళ్ళి వేయించుకోవాలి, దాంట్లో మళ్ళీ కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది, మీకు 3-5 వరకు వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి ఇది మనకి ఎల్ఈడీలా ఉంటుంది. ఎల్ఈడి వచ్చేసి మీకు ఇంకా దాని రేట్ చెప్పే అవసరం లేదనుకుంటా. సో ఇక్కడ చూడండి, ఇదే బాక్స్లో వస్తుంది. చాలా నీట్గా ఉంది, వర్కింగ్ కూడా చాలా నీట్గా ఉంది. దీంట్లో ఒకటి ఏంటంటే ఫేస్ లాక్ అనేది రాదు. ఇది ఫేస్ లాక్ ఉంటుంది కదా, సో అది రాదు. నార్మల్గా ఎల్ఈడికి ఏముంటుందో సెన్సార్ అంతా వర్కింగ్ టోటల్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే వర్కింగ్ కోసం అయితే నార్మల్ది కూడా వేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నది నా సొల్యూషన్. సో ఎవరైనా ఒకవేళ పగిలిపోయిందని టెన్షన్ పడుతున్నారు అంటే, నార్మల్గా చాలా కాస్ట్ ఉంది కదా అని దాన్ని వేయించుకోకుండా దాన్ని పక్కకు పెట్టేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇది నార్మల్గా ఒక చిన్న వీడియో క్లిప్ ద్వారా మీకు చెప్తున్నా. ఎల్సిడి కూడా అవైలబుల్లో ఉంది. ఐఫోన్ 12 ఇది. ఇలా ఐఫోన్ 12 అని కాదు, అనేదర్ మోడల్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా ఎల్ఈడి ఎల్సిడీస్ అనేసి అవైలబుల్గా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.